సంగారెడ్డి జిల్లా ఇస్లాంపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 500 ఇస్తా అన్నావు, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఏం పని చేస్తావు, నీ సంగతి ఏందని గట్టిగా అడిగిన. అడిగితే ఏం చెప్పాలి? అరే జర వెనక ముందు అయిందో నెలకిత్తా 6 నెలలకిత్తా. నువ్వు నన్ను ఇంత గట్టిగా అడుగుతావా? జనంలోవే అందరికి చెప్తావా? నీ లాగులో తొండలు చొరగొడతా అంటాడు. కూడా ముఖ్యమంత్రి అంటాడు ఇట్లా మాట్లాడతాడు. అమ్మ నీ పేగులోడ వీక్తా మెడలేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లుడ వీక్తా అంటాడు, నేను జైల్లో పెడతా అంటాడు. అయితే ఇది మర్యాదనా చెప్పుని? నువ్వు ఓట్లు వేసుకున్నావు, అప్పుడు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ప్రామిసరీ నోటు రాసిచ్చినావు, ఒట్లు పెట్టుకున్నావు, విమానం తిన్నావు, దేవుని మీద ఒట్టు పెట్టినావు. మరి చేయాలన్నా వద్దా? ఎసొంటి మనిషి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు మంచిగా అర్థం కావాలి. ఇక్కడ రైతులే కదా వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా రైతు బంధు, కరోనా వచ్చిన రైతు బంధు పడ్డదా పడలేదా? కరోనా వచ్చినప్పుడు కరోనా వస్తే కూడా ఊకోలే కేసీఆర్. మీకు 10 కిలోల బియ్యం పంపిండు నెలకు ఫ్రీగా, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇచ్చిండు. ఇయ్యలేదా? కరోనా వచ్చినప్పుడు బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు. కరోనా వస్తే మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు. కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పైసలు వేసిండు. లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పడుతుందా? ఏమన్నాడు? కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15 ఇస్తా అన్నాడు. 15 లేదు, నా 10 లేదు. ఇప్పుడు 2 పంటలకే కొట్టిండు రైతు బంధు అంత. ఇప్పుడు మొత్తం ఇప్పుడు 5 పంటలు అయినాయి. 5 అయితే 2టికి పడ్డాయి, 2టికి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగికి ఆల్రెడీ దున్నిండ్రు, నారు పోసిండ్రు, నాట్లు పడ్డాయా? రైతు బంధు పడ్డదా? ఇప్పటికి పడలే. ఇప్పుడు లంగ మాట ఏమంటుండు? ఓట్లు అయిపోయినాక ఎత్తా. నువ్వు ఇప్పుడే నీ ఓట్లు అయినాక ఎత్తావు. నిన్ను ఎవడాగబట్టిండు ఇప్పుడు? నీకు ఎందుకు వేస్తలేవు నువ్వు అంటే ఇప్పుడు ఆయన కొత్త కథ పెడుతుండట. ఏంది? నాట్లు వేసిన వాళ్ళకే ఇస్తా, పడావు గడ్డ భూమికి ఇయ్యా, లేకపోతే కొన్ని ఎకరాలకే ఇస్తా, పాస్బుక్ ఉంటేనే ఇస్తా, ఏదన్నా పెట్టి సగం మందికి ఎగబెట్టే కథ పెట్టిండు. ఇక మళ్ళీ దానికి కూడా కోతలు పెట్టే కథ పెట్టిండు. అందుకే ఇప్పుడు ఓట్ల ముందు వేస్తే రంగు బయటపడుతుందని, జనం తిరగబడతారని, ఓట్లు అయినాక ఇక శాటిలైట్ మ్యాప్ తెప్పిస్తా. ఎవరు ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉందనుకో, ఎకరమే నాటేసినాం అనుకో, ఎకరానికే ఇస్తా, ఎకరానికి ఇయ్యా. ఇగో ఈ కథ పెట్టబోతుండే, ఈ లంగ కథ పెట్టబోతుండే, ఎగబెట్టే కథ, కోత పెట్టే కథ. కేసీఆర్ గిట్ల తిప్పలు పెట్టిండా? ఏది ఉంటే గది బరాబర్ మీ పేరు మీద ఎంత భూమి ఉంటే గంతమ్మ పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన 2 పంటలకు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగి అంతకుముందు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగికి ఇంతవరకు వాళ్ళే ఇస్తాడా, కోత పెడతాడా, మొత్తానికే మోసం చేస్తాడా తెలియదు. ఈసొంటి మాట తప్పినోడు నమ్ముదామా? రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలే? ఏ ఊర్లో పోయినా సగం మందికి అయింది, సగం మందికి కాలే. సగం మందికి ఎగబెట్టిండు. ఇవాళ పైన పోయి అయిపోయింది అంటాడు. నువ్వు రావయా, ఏ ఊరికి పోదామో తెలంగాణలో అడుగుదాంపా అంటే రాడు, ముఖం సాటేస్తాడు. అయితే ఏది చూడు, బోనస్ ఎగబెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు, పంటల బీమా ఎగబెట్టిండు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇగో ఈ రకంగా దేవుని మీద ఒట్టు పెట్టి ఆడ పెట్టిండు. మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, జహాంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. తెలంగాణలో సగం మందికి గాలే ఇప్పటికి. అంటే ఇక దేవుని మీదనే ఇమానందిని మాట తప్పినోడు మనిషి ఆవాడు. ఇక ఏదైనా చేస్తాడు రేపు. అసంటోని మాట నమ్ముదామా? ఇలా ఆలోచన చేయండి. నేను అడిగే, ఇప్పుడు కేసీఆర్ ఉండగా 1,116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అన్నాడు, ఇచ్చిండా? 2000 అన్నాడు, ఇచ్చిండా? కేసీఆర్ కిట్ అన్నాడు, ఇచ్చిండా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండా? మంచినీళ్ళకి తిప్పలుంటే నల్లబెట్టి నీళ్ళ సౌలత్ చేసిండా లేదా? నీళ్ళ సౌలత్. అప్పుడు కరెంట్ ఉండకపోవు బాయికాడ, కేసీఆర్ వచ్చినాక మంచిగా కడుపు నిండా బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండా? ఇవన్నీ కొద్దిగా మాట అంటే కొత్త సంసారమైన తన్లాడిండు కేసీఆర్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డికి ఏం పుట్టింది? కొత్త ఇయ్యకపోతేవి, ఉన్నాయి కూడా ఎగబెట్టబడితివి. కొత్త ఇచ్చిందేమి లేదు. చీరలు బంధు, చేపలు బంధు, గొర్రెలు బంధు, రంజాన్ కా తోఫా బంధు, బతుకమ్మ చీరలు బంధు, కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు
ఆ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కూడా బంద్ పెడితే పిల్లల చదువులు కూడా ఆగమైపోయిన పరిస్థితి వచ్చింది.